అయిను మనందరికీ ఒకళ్ళే నాయకుడు, మిగతా వాళ్ళందరం కార్యకర్తలమే నాతో సహా అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ నిన్న పార్లమెంటరీ పార్టీ నాయకులు, ఇతర కార్యదర్శులు, అలాగే ఇతర పార్టీ నాయకులతో సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రులు అందరితో మాట్లాడారు. అంటే ఇప్పటివరకు ఎంతవరకు చేసుకొచ్చాము, ఇంకా ఎంత స్పీడ్ పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది, ప్రజల అవసరాలు అర్థం చేసుకుని వాళ్ళతోటి కలిసి మమేకమయ్యి ముందుకెళ్ళి మళ్ళీ తిరిగి విజయం సాధించి రికార్డు తిరగరాయాలి అని చెప్పి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేశారు. అంటే జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడిచిన 18 నెలలుగా చూసుకుంటే, అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర పరిస్థితి, ఈ 18 నెలల్లో జరిగిన ట్రాన్స్ఫర్మేషను, దీనికి సంబంధించి ద వీక్ జాతీయ పత్రిక సంబంధించిన ఒక మ్యాగజైన్ ఒక ప్రత్యేకమైన కవర్ పేజీ స్టోరీని మంత్రి లోకేష్ మీద ప్రచురించింది. దాంట్లో ముఖ్యంగా ప్రస్తావన ఏంటంటే, ఒక అగ్ర నాయకుడు, చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడి కడుపున పుట్టిన లోకేష్ అంటే తండ్రి చాటు బిడ్డగా కొంతవరకు ఎదగచ్చు, కానీ ఒక ప్రత్యేకమైన శైలి, ఒక విలక్షణత రూపు సంతరించుకుని ఒక నాయకుడిగా ఎలా ఎదిగాడు అంటే 2014 ఆయన ఎమ్మెల్సీ మంత్రి, 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఆయన ఓడిపోయాడు. కానీ 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి అదే మంగళగిరిలో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించి ఇవాళ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆ యాంగిల్ రాసుకొస్తూ దేశ ప్రధాని మోడీకి ఒక ప్రియమైన యువనేతగా కూడా ఆయన ఎలా మారాడని. ఎందుకంటే ఈ మధ్య అనేక సందర్భాల్లో ఆయన ప్రధానమంత్రిని కలవడానికి ఢిల్లీకి వెళ్ళడము, రాష్ట్రానికి సంబంధించిన ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు వివరించడము, 1-2 సందర్భాల్లో అయితే ప్రధానమంత్రి లోకేష్ని పిలిపించుకోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కరెక్ట్గా ఆయన యూత్ దశ నుంచి, అంటే కాలేజీ రోజుల నుంచి రాజకీయాలను ఒక కెరీర్గా ఎంచుకుని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వచ్చు కదా అంటే, లేదు నేను రాజకీయ నాయకుడిని అవుతాను అని చెప్పి దానికి అంచెలంచెలుగా ఎలా అయితే ఎప్పుడో 78లోనే ఎమ్మెల్యేగా అయ్యి ఇవాళ 4వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో ప్రధానంగా ఐటీకి సంబంధించిన గ్రోత్ ఇవాళ దేశంలోనే ఆల్మోస్ట్ టాప్ ఎక్స్పోర్ట్స్ వరకు వెళ్ళిందంటే దానికి మూలం చంద్రబాబు నాయుడు అనేది ఎవరైనా కాదనలేని ఒక సత్యం. సో ఆవేళ చంద్రబాబు నాయుడు ఏదైతే విజన్తో ముందుకెళ్లారో, ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు కానీ దానికి సంబంధించి ఒక పర్ఫెక్ట్ విజన్, ఒక రూపకల్పన చేసి ముందుకెళ్తుంటే దాన్ని సూపర్విజన్ చేస్తూ ఎక్స్ట్రాడినరీ ఎగ్జిక్యూట్ చేస్తున్న నాయకుడిగా లోకేష్ను అభివర్ణిస్తూ రాసుకొచ్చారు. అంటే ఎక్కడో ఎవరో గుర్తించారు, దాని గురించి మాట్లాడుతాను కదా. ఒక ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తే కనుక ఇప్పుడు దేశ విదేశాల్లో పెట్టుబడులు ఆకర్షించడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ముందు వాళ్ళు ఇండియాని ఎంచుకోవాలి, ఇండియాని ఎంచుకున్న తర్వాత ఏ రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడి పెడితే వాళ్ళకి ఇన్సెంటివ్స్ బాగుంటాయి, లేకపోతే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, ఇవన్నీ కూడా లెక్కలేసుకుంటారు. ఎక్స్పాన్షన్కి అనుకూలంగా ఉంటుంది, అలాగే ఆ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు చాలా లెక్కలు ఉంటాయి మాకు ఇండస్ట్రీ పెట్టే వాళ్ళకి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఉన్న అవకాశాలు ఇవి, ఇదిగో మేము అమరావతి లాంటి ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని, రాజధాని నగరాన్ని నిర్మించబోతున్నాము, మా దగ్గర ఇంత యూత్ ఎంపవర్మెంట్ రీసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి, భౌగోళికంగా మాకు దాదాపు 900 కిలోమీటర్ల కోస్టల్ రీజన్ అంతా ఉంది, ఇదంతా చెప్పి వాళ్ళని మెప్పించి ఒప్పించి ఇక్కడికి పెట్టుబడులు తీసుకురాగలగాలి. సో అంటే 1,00,000 రూపాయలు పెట్టుబడి తీసుకురావడం కూడా ఆషామాషి విషయం కాదు. అలాంటిది లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి ఒకటి ప్రభుత్వం తీసుకున్న పాలసీలు, ఆ బిజినెస్ సంబంధించి ఒక నిర్ణయాలు అయినా కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు లోకేష్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఒక ప్రపోజల్ వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు పెట్టుబడి పెడతా ఉండమే ఆలస్యం, వితిన్ 15 డేస్లో అది గ్రౌండ్ అయ్యే స్థాయిలో, అంటే అంత స్పీడ్గా ప్రత్యేకమైన అధికారులను పెట్టి పర్యవేక్షిస్తూ అవసరమైతే నేరుగా తనే పెట్టుబడిదారులతో మాట్లాడుతూ దాన్ని రియాలిటీకి తీసుకొస్తూ అన్న నేపథ్యం గురించి కూడా అందులో రాశారు. అంటే ఒక యూత్కి ఒక నాయకుడు ఎలా ఇన్స్పిరేషనల్గా మారతాడు అంటే, తను చంద్రబాబు నుంచి ఇన్స్పైర్ అయ్యారు, అనేక సందర్భాల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు స్పీడ్కి ఇంకా మనం పోటీ పడడం అనేది అంత ఈజీ కాదు ఎంత కష్టపడినా అని. ఇప్పుడు తను యూత్కి రాష్ట్రంలో ఒక ఇన్స్పిరేషన్ మోడల్గా మారుతున్నారు.
అలాగే విద్యాశాఖ మంత్రిగా సంస్కరణలు తీసుకురావడము, ప్రభుత్వ పాఠశాలని అంతర్జాతీయ స్థాయి పాఠశాలలుగా మార్చడం, ఆ కరికులమ్స్ ఇక్కడ పెట్టే ఆలోచన చేయడము, గెస్ట్ లెక్చర్స్ని బయట నుంచి తీసుకొచ్చి చెప్పించడము, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, అలాగే అమ్మకు వందనం, తల్లికి వందనం లాంటి ఒక కార్యక్రమాలతో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వడం, కొంత ఖజానా మీద ఖచ్చితంగా అది ఎంతో కొంత లోడ్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రం విధ్వంసం నుంచి బయటపడుతున్న నేపథ్యంలో, కానీ చేయాల్సినవి తప్పకుండా చేయాలి. అలాగే యూత్కి 20 లక్షల ఉద్యోగాల టార్గెట్ నుంచి దాన్ని ఎప్పటికప్పుడు సవరించుకుంటూ ముందుకెడుతూ ఇప్పుడు క్యాలెండర్లు ప్రకటించి ఇదిగో ఏడాదికి ఇన్ని ఉద్యోగాలు లేకపోతే ఇంతమంది నిరుద్యోగ భృతి అని చెప్పడం ఒకటి, కానీ యాక్షన్స్లో చేయడం ఏంటంటే ఇదిగో ఇన్ని పరిశ్రమలు తీసుకురావడం, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం. దాదాపుగా ఈ 18 నెలల్లో సుమారుగా 14 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు, దాని ద్వారా 10 లక్షల ఉద్యోగాల రూపకల్పన. అంటే హాఫ్ ద వే రీచ్ అయిపోయినట్టు. 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన 5 ఏళ్లలో చేస్తామని దానికి. సో అవి రియాలిటీకి వచ్చి అవి వాస్తవ రూపంలోకి రావాలి. ఇప్పుడు కేవలం గూగుల్ ఒకటే దాదాపుగా 1,30,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది, $15 బిలియన్. ఆ తర్వాత అనేక ఐటీ పరిశ్రమలు వచ్చాయి, డేటా సెంటర్స్, లేకపోతే రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ పవరు, విండ్ పవర్కి సంబంధించి, లేకపోతే బ్యాటరీస్ తయారీ, ఇలా రకరకాలుగా అనేక రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు వస్తూ, తాజాగా ఫోర్బ్స్లో వచ్చిన కథనం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దేశంలో వచ్చిన పెట్టుబడులు 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే వచ్చాయి. అలాగే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ఎకనామిక్ టైమ్స్ చంద్రబాబు నాయుడుకి అవార్డు కూడా ప్రకటిస్తే, ఇవాళ ద వీక్ జాతీయ పత్రిక లోకేష్ పెట్టుబడిని ఎలా ఆకర్షించగలుగుతున్నారు, పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని ఎలా చెప్పగలుగుతున్నారు, యూత్కి ఒక ఐకాన్గా ఎలా మారారు అని ఆయన ద చీఫ్ జాబ్ క్రియేటర్గా కూడా అభివర్ణిస్తూ రాయడం అనేది మామూలు విషయం కాదు. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇది ఊరికినే ఒక్క రోజులో ట్రాన్స్ఫర్మేషన్ సాధ్యం కాదు ఒకటి. రెండోది